వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. దిశ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టం. ఈ చట్టం ఇప్పుడు పార్టీల మధ్య రాజకీయాల నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? ఒక మంచి చట్టాన్ని రద్దు చేయడం వల్ల ఉపయోగం ఏంటి, కొనసాగిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఒక పెద్ద ట్వీట్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తూ తమ ప్రభుత్వ హయాంలో దిశ చట్టం ద్వారా సుమారు 20 మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం, ఒక 20 సాధారణ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఇవి కాకుండా కొన్ని వేల కేసులు నమోదైనవి. ఎప్పుడైతే దిశ చట్టం 2019 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కేసులు తగ్గటం ప్రారంభమైంది. ఇప్పటికీ దాదాపు ఈ 7 ఏళ్ల కాలంలో కొన్ని వందల కేసులు తగ్గిపోయినాయి. అవి ఇప్పుడు మనకు కనపడుతున్న అంకెల్లోనే తెలుస్తూ ఉన్నాయి. ఈ చట్టం 21 రోజుల్లో ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి తీర్పు వెలువడాలి. ఇందుకోసం ప్రత్యేకంగా 2 రకాల కోర్టులను కూడా అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ చట్టం రద్దుతో ఇవన్నీ దాదాపు క్లోజ్ అయిపోయినట్టు లెక్కేసుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ విషయంలో దిశ చట్టం బిల్ పాస్ అయింది ఏపీలో. బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్రపతి ఆమోదం పొందితేనే ఇది చట్టంగా పరిగణించబడుతుంది. అప్పటి వరకు బిల్లుగానే ఉంటుంది. ఇన్నేళ్ల వరకు కూడాను ఈ 7 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం దీనికి రకరకాలైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. అందుకని ఇది అవసరం లేదు, ఆల్రెడీ ప్రస్తుతము ఉన్నటువంటి రాజ్యాంగపరమైన చట్టాలు ఏమైతే ఉన్నాయో ఆ చట్టాలు చాలు. ఆ చట్టాల వల్ల కూడా మహిళలపై వేధింపులకు పాల్పడినా, లేదు ఎవరైనా మహిళలను రేప్ చేసినా, ఇక వేరే విధంగా హరాస్మెంట్ చేసినా ప్రస్తుతము ఉన్నటువంటి చట్టాల ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవచ్చు. అందుకనే మేము ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నాము అని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.